హాయ్ ఫ్రెండ్స్. ప్రో కబడ్డీ సీజన్ 12 ఆక్షన్ కోసం మన తెలుగు టైటన్స్ అయితే విజయ్ మాలిక్, ఆశీష్ నర్వాల్ అండ్ పవన్ రావత్ లాంటి ప్లేయర్స్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఎందుకు రిలీజ్ చేశారు అండ్ మనకు టీం కూడా బాగుంది. లాస్ట్ సీజన్ బాగానే పర్ఫార్మెన్స్ ఇచ్చారు కాబట్టి ఎందుకు రిలీజ్ చేశారు అనేది చాలా మంది అయితే క్వశ్చన్ అయితే చేస్తున్నారు. అండ్ ఒకవేళ కనుక పవన్ రావత్ అండ్ విజయ్ మాలిక్ మనకి మళ్ళీ రిటర్న్ కాకపోతే మనకు ఏ ప్లేస్ని మన తెలుగు టైటన్స్ అయితే ఆప్షన్లో టార్గెట్ చేసే అవకాశం ఉందన్నది మనమైతే ఈ వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోబోతున్నాము. కాబట్టి వీడియో అంతా ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ చూడండి. వీడియో కనిపిస్తే మాత్రం లైక్స్ని షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక వీడియో టాపిక్ విషయానికి వస్తే మాత్రం మన తెలుగు టైటన్స్ టీం అయితే విజయ్ మాలిక్, ఆశీష్ నర్వాల్ అండ్ పవన్ రావత్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఒకవేళ కనుక ఆప్షన్లో కనుక మన తెలుగు టైటన్స్ టీం అయితే వీళ్ళని రిటర్న్ చేసుకోవాలంటే మాత్రం మనకైతే తక్కువ ప్రైస్లో బిడ్డింగ్ వెళ్ళి మనకైతే ఆప్షన్లో మనకైతే ఎఫ్బిఎం అయితే యూజ్ చేయాల్సి అయితే ఉంటుంది. టోటల్లీ 3 ఎఫ్బిఎంస్ అయితే 3 ప్లేస్ పైన ఉపయోగించే ఛాన్స్ అయితే లేదనేది తెలుస్తుంది. కాబట్టి అండ్ నాకు తెలిసి 2 ప్లేయర్స్ కోసం మనకైతే తప్పకుండా ఎఫ్బిఎం అయితే యూజ్ చేసే అవకాశం అయితే ఉంది. మనకైతే తర్వాత వీళ్ళు ఎవరిపైన ఎఫ్బిఎం యూజ్ చేసే అవకాశం ఉందనేది మనమైతే మాట్లాడుకుందాం. అండ్ మనకు ఇంకొక ప్లేయర్ ప్లేస్లో మనకైతే ఏ ప్లేయర్ని తీసుకునే అవకాశం ఉందనేది ఇప్పుడైతే మాట్లాడుకుందాం. ముందుగా మనకైతే దేవాంగ్ దళాలను అయితే తప్పకుండా టార్గెట్ చేసే అవకాశం అయితే ఉంది. దేవాంగ్ దళాలు కానివ్వండి, ఆశీష్ నర్వాల్ కానివ్వండి, నవీన్ కుమార్ కానివ్వండి, మనకు టైటన్స్ యొక్క రైట్ కార్నర్ అనేది మనకైతే కొంచెం వీక్ అయితే ఉంది. కాబట్టి దానికోసం యోగేష్ దయ్యా కోసమైనా మనకైతే తెలుగు టైటన్స్ అయితే తప్పకుండా ట్రై చేసే అవకాశం అయితే ఉంది ఈ సీజన్ 12 ఆప్షన్లో. అండ్ ఒకవేళ కనుక తెలుగు టైటన్స్ టీంకి అయితే మనకైతే ప్లేయర్స్ కనుక ఎక్కువ బిడ్డింగ్ వెళ్ళి మనకైతే ఎఫ్బిఎం ఆప్షన్ కనుక మనకైతే యూజ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మనకైతే ఈ మెయిన్ ప్లేయర్స్ని అయితే టార్గెట్ చేసి మనకైతే కొనే అవకాశమే ఉన్నట్లయితే తెలుస్తుంది. కాబట్టి అండ్ ఈసారి మన తెలుగు టైటన్స్ టీం అయితే తప్పకుండా టోటలీ మళ్ళీ ఒక కొత్త టీం లాగైతే కనిపించబోతుంది సీజన్ 12లో. అండ్ ఆప్షన్లో అర్జున్ దేశ్వాల్, పర్దీప్ నర్వాల్, మనీందర్ సింగ్ లాంటి ప్లేయర్స్ కూడా ఉండడం అయితే జరిగింది. కాబట్టి చూద్దాం మనకైతే ఏ ప్లేయర్స్ పైన మన తెలుగు టైటన్స్ అయితే ఎక్కువ ఫోకస్ చేస్తుంది అండ్ ఏ ప్లేని బైబ్యాక్ చేస్తుంది అనేది మనమైతే వేచి చూడాలి. కాబట్టి అండ్ ఈ ప్లేయర్స్ పైన మీరేమనుకుంటున్నారు? ఈ లిస్ట్ నుంచి మనకైతే ఏ ప్లేయర్ని మన తెలుగు టైటన్స్ టీం అయితే టార్గెట్ చేసి కొంటుంది ఆర్ మనకు ఎఫ్బిఎం వచ్చేసి ఏ ప్లేయర్ కోసం యూజ్ చేసే అవకాశం ఉందండి. మీరైతే తప్పకుండా కింద కామెంట్ చేయండి. అండ్ ఫైనల్లీ ఈ వీడియోకి అయితే ఎంత చెప్పొచ్చు. కాబట్టి అండ్ ఇలాంటి వీడియోస్ కోసం ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.